కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి అంత్య పుష్కరాలకు సిద్ధమైంది. రేపటి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. రేపు ఉదయం 5:43 శాస్త్రోక్తంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల వసతి కోసం తొలిసారి 35 కోట్లను కేటాయించింది. భక్తుల విడిది కోసం పుష్కర ఘాట్ల ప్రాంగణంలో టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. 25,000 మంది భక్తులు వీక్షించేలా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ల నుంచి నదిలోకి తాత్కాలిక రోడ్లు, చలువ పందిళ్లు వేశారు. ధార్మిక క్షేత్రమైన కాళేశ్వర త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కర నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం మనం పుష్కర ఘాట్ వద్ద ఉన్నాము. వివిఐపి పుష్కర ఘాట్ సరస్వతి మాతకు చెందినటువంటి పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుతం ఏర్పాటు కూడా భారీ సెట్టింగ్లతో ఏర్పాట్లు చేశారు. కంప్లీట్గా 35 కోట్ల రూపాయల నిధులతో అంగరంగ వైభవంగా 21వ తేదీ నుంచి జూన్ వరకు ఈ యొక్క 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాల నిర్వహించేందుకు ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసింది. సెట్టింగ్స్ చూడొచ్చు. సరస్వతి మాతకు సంబంధించినటువంటి విగ్రహాన్ని మహాబలిపురం నుంచి సరస్వతి పుష్కరాల ప్రారంభంలో తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా భారీ సెట్టింగ్లతో వచ్చేటువంటి భక్తుల కనువిందు కలిగించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రస్తుతం ఇది ప్రధాన ఆర్చ్, వివిఐపి ఆర్చ్. ఇక్కడే భారీ లైటింగ్లతోనూ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా చైర్స్ను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రము పుష్కరం జరిగేటువంటి 12 రోజుల పాటుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఇక రేపు తెల్లవారుజామున ఈ యొక్క పుష్కరాల అంత్య పుష్కరాలను మొదలు పెడతారు. ఇక రేపటి నుంచి కూడా దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు ఈ 12 రోజుల లోపల అంత్య పుష్కరాల లోపల పాల్గొంటారంటూ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే వచ్చేటువంటి భక్తుల కోసము చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఘాటు వద్ద నుంచి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని ఉన్న సరస్వతి ముగ్గురు కలిసేటువంటి త్రివేణి సంగం వద్ద పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేశారు. వాళ్ళ క్యూ లైన్ల లోపల కూడా మంచినీళ్ళ వసతి, అదేవిధంగా టెంపరేచర్ కూడా అధికంగా ఉన్న నేపథ్యం లోపల చలువ పందిళ్ళు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం ఏర్పాట్లు పూర్తి చివరి దశకు చేరుకున్నాయి. ఇక వివిఐపి పుష్కరాల కోసము స్నానాల కోసం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వివిఐపి రహదారి ఈ ఘాట్ల మెట్ల వద్ద నుంచి నది వద్దకు కూడా మట్టి రోడ్డును వేశారు. చుట్టూ రైలింగ్ వేసి చలువ పందిళ్లతో వివిఐపీలు వచ్చినా కూడా ఎటువంటి భక్తులకు, సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మార్గాలు వివిఐపీల కోసం ప్రత్యేకంగా ఒక మార్గం ఏర్పాటు చేశారు. దీంతో ఇబ్బంది కలగకుండా భక్తులందరూ పుష్కర స్నానాలు ఆచరించి ఇక్కడే పూజలు చేసుకొని వెళ్ళే విధంగా ప్రస్తుతం ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ఇక 12 రోజుల పాటు 12 రకాల లోక కళ్యాణం, ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మహారుద్ర జప అభిషేక సహిత కామ్యార్థ హోమాలు జరుగుతాయి. ఇక 21వ తేదీన మహాగణపతి హోమము, 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరి హోమము, 23న హయగ్రీవ హోమము, 24న నవగ్రహ హోమం, 25న మహామృత్యుంజయ హోమము, 26న దుర్గా సూక్త హోమము, 27న మహాసుదర్శన హోమం, 28న మేధా దక్షిణామూర్తి హోమం, 29న స్వయంవర పార్వతీ హోమము, 30న ధన్వంతరి హోమం, ఇక 31న మహారుద్ర హోమము. చివరి రోజైనటువంటి జూన్ 1వ తేదీన లఘుచండి మరియు మహాపూర్ణాహుతి హోమం చేస్తారు. ఈ హోమ కార్యక్రమాల్లో కూడా భక్తులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి సరస్వతి అంత్య పుష్కరాలు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించడంతో పాటుగా ఈ యొక్క పుష్కరాల నిర్వహణ ప్రాంతం లోపల టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులు ఇక్కడే విడిది చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా ఇతర హోటల్స్, విడిది కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు దాదాపుగా 1,00,000 నుంచి 1,20,000 మంది పైగా భక్తులు వస్తారనేటువంటి అంచనాల నేపథ్యం లోపల అందుకు అనుగుణంగానే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీళ్ళ వసతితో పాటుగా వాళ్ళందరూ పుష్కర స్నానం ఆచరించి సునాయాసంగా మళ్ళీ తిరిగి వెళ్ళే విధంగా పార్కింగ్ ఏర్పాటుతో పాటు మొత్తంగా 120 రకాల పనులను అంత్య పుష్కరాల కోసము ప్రభుత్వము అటు ఎండోమెంట్ శాఖతో పాటుగా మిగతా ప్రభుత్వ శాఖల సహాయంతో అన్ని పనులు పూర్తి చేసిన పరిస్థితి. మొత్తానికి ఈ సరస్వతి అంత్య పుష్కరాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అంగరంగ వైభవంగా ప్రభుత్వము నిర్వహిస్తోంది. దీనికి భక్తులు కూడా భారీగా హాజరయ్యి పుష్కర స్నానాలు ఆచరించి వెళ్ళాలంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. సో మొత్తానికి సరస్వతి అంత్య పుష్కరాలు పూర్తిగా పుష్కర శోభను సంతరించుకున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు కూడా పూర్తి చేసే పరిస్థితి. రేపటి నుంచి కూడా భక్తుల తాకిడి
తీవ్రంగా ఉన్న నేపథ్యం లోపల అన్ని శాఖల అధికారులు భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనకు కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి పుష్కర ఘాట్ల వద్ద ఇది సరస్వతి అంత్య పుష్కరాల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ప్రత్యేకత. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం పుష్కర స్నానాలు ఆరంభమవుతాయి. అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలు పీఠాధిపతులు రానున్నారు. లోక కళ్యాణం, ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు ఉదయం మహారుద్ర జప అభిషేక సహిత కామార్ధ్య హోమాలను నిర్వహిస్తారు. జూన్ 1వ తేదీన లఘుచండీ మహా పూర్ణాహుతిలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు పరిసమాప్తి అవుతాయి. రేపటి నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక పుష్కరాలకు సంబంధించి ఏ విధంగా ప్రారంభోత్సవం చేయబోతున్నారు, ఈ 12 రోజుల పాటు ఏ కార్యక్రమాలు ఉంటాయి, ప్రస్తుతము ప్రధాన అర్చకులు నాగేశ్వర్ మనతో ఉన్నారు. సో ఏంటి ఈ పుష్కరాలకు సంబంధించి అంత్య పుష్కరాలు, సో రేపు ఎన్ని గంటలకు ప్రారంభోత్సవం చేస్తారు, సో ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి? శరదన్ను సమాకారే పరబ్రహ్మస్వరూపిణి కాళేశ్వర క్షేత్ర నిలయే మహావాణి నమోస్తుతే. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరాభ్య నమః. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి క్షేత్రంలో రేపటి నుండి జూన్ 1వ తారీఖు వరకు 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. గత సంవత్సరం మే 15 నుండి 26 వరకు ఆది పుష్కరాలను నిర్వహించడం జరిగింది. అప్పుడు సుమారు 30 లక్షల మంది వరకు కూడా ఈ పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించారు. ప్రస్తుతం ఈ 12 రోజుల పాటు కూడా ఆది పుష్కరాల వలె అంత్య పుష్కరాలు కూడా చాలా విశేషం. ఈ పుష్కరుడు వెళ్ళిపోయే 12 రోజుల ముందును వాటిని అంత్య పుష్కరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ పుష్కర ఆవాహన జరిగినప్పటి నుంచి 33 కోట్ల దేవతలన్నీ కూడా ఈ పుష్కరంలో పుష్కర స్నానం ఆచరిస్తారు. ఆ పుష్కర నదిలో ఉంటారు కాబట్టి ఈ సరస్వతి నదిలో రేపటి నుంచి జరిగే 12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో ఆ భక్తులందరూ కూడా విచ్చేసి పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి పునీతులు కాగలరు. అలాగే ఈ 12 రోజుల పాటు దేవాలయంలో 12 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క దేవతాహవనం భక్తుల కోరిక తీరడానికి ఒక్కొక్క కామ్యార్థ హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. 11 రోజుల పాటు రోజుకొక లఘురుద్రము, చివరి రోజున 11వ రోజున మహారుద్ర హోమం కూడా ఉంటుంది. అలాగే 12 రోజున లఘుచండీ హోమం మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమంతో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 12 రోజుల పాటు సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు నదీ హారతి కార్యక్రమం కాశీ పండితుల చేత నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 12 రోజుల పాటు ఈ సంవత్సరం తొలిసారిగా తెప్పోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ తెప్పోత్సవాల్లో స్వామివారి అమ్మవారి విగ్రహాలను పెట్టి పూజించిన తర్వాత ఈ తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశ్ చేసి పుష్కర స్నానం ఆచరించి పితృదేవత పిండ ప్రదానాలు తిలతర్పణాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించి పునీతులు కాగలగా కోరుచున్నాము. సో కంచి కామకోటి పీఠాధిపతి వస్తున్నారు కదా, సో ఎన్ని గంటలకు ముహూర్తం, ఎన్ని గంటలకు అసలు అంకురార్పణ చేస్తారు అంత్య పుష్కరాలకి? అరుణోదయ వేళ ఉదయం 5:43 సూర్యోదయం అవుతుంది. ఆ సమయానికి ముందు పుష్కరణ ఆవాహన చేసి కలశారాధన, అలాగే మహాగణపతి పూజ, తర్వాత పుణ్యాహవాచనము, అనంతరము పుష్కర ఆవాహన ఉంటుంది. అనంతరము 5:43 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు తొలి స్నానం ఆచరిస్తారు. అనంతరం భక్తులందరూ కూడా పుష్కర స్నానం చేసుకోవచ్చు. పుష్కర ఆవాహన జరిగిన తర్వాత మొదటిసారి నడిచే కామాక్షి దేవత స్వరూపమైనటువంటి పీఠాధిపతులు కంచి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి స్నానానంతరం భక్తులను కూడా స్నానవాచించి ఆ అమ్మవారి కృప కూడా పాత్రలు కాగలరు. సో ఏంటి ఆ సాంస్కృతిక కార్యక్రమాలతో నది హారతులు, కాశీపండ హారతులు ఇచ్చారు. సో ఆది పుష్కరాలకు భారీగా భక్తులు వచ్చారు. ఈసారి ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఈసారి కూడా ఆది పుష్కరం వల్ల కూడా అంత్య పుష్కరాలు కూడా ఈసారి చాలా విశేషంగా చేయబోతున్నాం. ఎందుకంటే 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు, అలాగే ప్రతిరోజును కూడా ఒక లఘురుద్రము, ఈ తర్వాత చండీ హవనము, అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ దేవాలయంలోతో పాటుగా గోదా నదీ తీరంలో సాయంత్రం కాశీ పండితుల చేత హారతి కార్యక్రమం, తెప్పోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి సుమారు 40 లక్షల మంది వరకు కూడా వచ్చేసి పుష్కర స్నానం ఆచరించి పునీతులు అవుతారు. ఎందుకంటే ప్రయాగ కంటే కొన్ని కోట్ల గొప్పదైన క్షేత్రం ఈ కాళేశ్వర క్షేత్రం.
అలాంటి క్షేత్రంలో ప్రణీత వరదావైన్య గౌతమీ చ సరస్వతి నద్య పంచ వహంత్యత్ర ప్రయాగాత్ కోటిశోభితం. ప్రణీత వరదావైన్యతో కూడినటువంటి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదులుగా వెలిసిన క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో పుష్కర స్నానం ఆచరిస్తే కనుక కోటి యజ్ఞాలు చేస్తే ఫలితం దక్కుతుంది కాబట్టి ఆది పుష్కరాలు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్నానమాచరించారు. ప్రయాగ పోలేని వాళ్ళందరూ కూడా ఈ కాళేశ్వర క్షేత్రాన్ని విచ్చేసి పుష్కర స్నానం ఆచరిస్తారు కాబట్టి 40 లక్షల మంది వరకు కూడా విచ్చేసి పుష్కర స్నానం ఆచరిస్తారు, ఆచరించాలి కూడా. ఎందుకంటే పుష్కర స్నానం చేయడమే కాకుండా పితృదేవతలు తృప్తి చెందడానికి ఈ 12 రోజులు చాలా విశేషం. ఒక్కొక్క రోజున ఒక్కొక్క దాన ధర్మాలు చేసుకుంటూ పుష్కర స్నానం ఆచరిస్తే కనుక ఆ పుష్కరుని యొక్క పుణ్య ఫలితం కూడా దక్కుతుంది కాబట్టి భక్తులందరూ విశేషంగా కూడా వచ్చి పుష్కర స్నానం ఆచరించి పుణ్యతులు కాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ప్రస్తుతం సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి వివరాలు. రేపు ఉదయము సూర్య ఉదయం కంటే ముందే కంచి కామకోటి పీఠాధిపతి, అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు, మంత్రుల ఆధ్వర్యం లోపల ఈ యొక్క సరస్వతి అంత్య పుష్కరాలకు అంకురార్పణ జరుగుతుంది. 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే పుష్కరాలు దాదాపు 40 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక భక్తులంతా కూడా పుష్కర స్నానాలు ఆచరించి పునీతులు కావాలంటే కూడా ఆలయ ప్రధాన అర్చకులు నాగేష్ శర్మ చెప్తున్న పరిస్థితి. 1000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ తెలిపారు. పార్కింగ్ సమస్యలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, లైవ్ సర్వేలెన్స్తో భక్తులకు భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు ఎస్పీ సంకీర్త్. 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉండేందుకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాళేశ్వర త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి అంత్యపుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారంటూ అంచనా వేసిన పరిస్థితి. ఇక నిర్వహణ ఏర్పాట్లను భూపాలపల్లి ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. సరే ఏంటి పోలీస్ శాఖే జాతర నిర్వహణలో కానీ పుష్కర నిర్వహణలో సక్సెస్లో పోలీస్ శాఖ కీలకం. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో మీ అందరికి తెలిసిందే, మన సరస్వతి అంత్య పుష్కరాలు మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పుష్కరాలకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు చాలా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ కృషి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళకు వీలైనంత వరకు ఇక్కడ మనకు అరేంజ్మెంట్స్ భక్తుల గురించి చేయడం జరుగుతుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి మనము ఒక దగ్గర 1000 మంది సిబ్బందిని ఈ యొక్క బందోబస్తుకి మనం వాడుకుంటున్నాము. సో ఇదే కాకుండా మనము అడిషనల్గా 250 సీసీటీవీ కెమెరాస్ను కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఒక డ్రోన్తోని కూడా మనం రియల్ టైం సర్వేలెన్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా భక్తుల సౌకర్యార్థం మనం 3 డెడికేటెడ్ ట్రాఫిక్ రూట్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నాము. జనరల్ పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ గంగారం నుంచి అన్నారం రూట్ మనము సింగిల్ వే చేసి ఇస్తున్నాము. సో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ మహాదేవ్పూర్ కాటారం మీద నుంచే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. సో దట్ విల్ బి 1 వే, ఒక లూప్ లాగా వాళ్ళ మూమెంట్ ఉంటుంది, ఎక్కడ కూడా క్రిస్ క్రాస్ మూమెంట్ ఉండదు. సో కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వీ హ్యావ్ ప్లాన్. ఇది కాకుండా ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా కాటారం మహాదేవ్పూర్ మీద నుంచి బస్ స్టాండ్కి వచ్చేసి అదే రూట్లో రిటర్న్ వెళ్తాయి. ఇదే కాకుండా వీవీఐపీస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు గ్రీన్ ఛానల్ ఇచ్చేసి సపరేట్గా వాళ్ళను వీవీఐపీ ఘాట్ వరకు వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇన్ కేస్ మనకు ఒకవేళ మహాదేవ్పూర్ రూట్లో ట్రాఫిక్ జామ్ అయితే అది క్లియర్ అవ్వడానికి, ఇప్పుడు సపోజ్ బస్ బ్రేక్ డౌన్ అయింది, అది క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈసారి ఎప్పుడు లేని విధంగా ఒక సపరేటెడ్ రూట్ మనము బీర్ సాగర్ ఫారెస్ట్ నుంచి మనం ఈసారి క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఎమర్జెన్సీ రూట్, ఎక్కడైనా జామ్ అవుతే ఆ రూట్ నుంచి కూడా మనము ట్రాఫిక్ని ఎలో చేసి భక్తులకు కానీ వీవీఐపీస్ కానీ ఏమి ఇబ్బంది లేకుండా కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఇది కాకుండా పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఈసారి డీసెంట్రలైజ్ చేసుకున్నాం. ఇప్పల్బోరు సైడ్ కొంచెం పార్కింగ్ స్పేస్, మనకు సిరోంచ సైడ్ అటు సైడ్ కూడా మనం పార్కింగ్ స్పేస్ మనం పెట్టుకున్నాము. మంచిర్యాల నుంచి వచ్చే ట్రాఫిక్, సిరోంచ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మనం సిరోంచ సైడే అకామిడేట్ చేస్తున్నాం. వాళ్ళందరూ మళ్ళీ కాళేశ్వరం వచ్చి ఇప్పల్బోరు సైడ్ వచ్చి ఈ క్రిస్ క్రాస్ మూమెంట్ ఉండి ఇబ్బంది పడేయడం, ఇదంతా అవాయిడ్ చేయడం కోసం డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. పార్కింగ్ స్పేసెస్ని కూడా గతంతో పోల్చుకుంటే మనం 3 రేట్లు అధికంగా ఈసారి పార్కింగ్ స్పేస్ని పెట్టుకున్నాము. అందులో 200 acres వరకు ఎక్కువ వరకు మనం రెడ్ సాయిల్ పార్కింగ్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఎందుకు మీ అందరికి కూడా తెలిసిందే, గతంలో వర్షం వచ్చినప్పుడు బ్లాక్ సాయిల్ అనేది మొత్తం అసలు యూజ్ చేయకుండా అయిపోయింది పార్కింగ్ స్పేస్ క్రియేట్ చేసినా కూడా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి రెడ్ సాయిల్ మనం పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనం షటిల్ సర్వీస్ను కూడా ఈసారి బస్సెస్ పెట్టుకున్నాము. ఒకవేళ చాలా దూరం పార్క్ చేసుకుంటే త్రూ షటిల్ సర్వీస్ కూడా వాళ్ళని ఘాట్ దగ్గరకు తీసుకొస్తున్నాము. లోకల్ ఆటోస్ని కూడా మనం మాట్లాడి డెడికేటెడ్గా వాళ్ళని ఒక 3-4 ప్లేసులలో ఆటోస్ని కూడా పెడుతున్నాం, లోకల్ ఆటోస్ని. సో బస్ స్టాండ్ దగ్గరకు వచ్చిన భక్తులందరూ ఆటోస్ని వాడుకొని కూడా ఘాట్ వరకు రావచ్చు. ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్, డిసేబుల్డ్ పీపుల్ వాళ్ళందరికీ కూడా కన్వీనియన్స్ ఉండేలాగా ఈ ఆటోస్ హెల్ప్ అవుతాయి.
ఇది కాకుండా ఇప్పుడు మద్దులపల్లి దగ్గర మనం పార్కింగ్ స్పేస్ ఐడెంటిఫై చేసినాం. వర్షం వచ్చి ఒకవేళ ఘాట్ దగ్గర యూజ్ చేయకపోతే అక్కడ నుంచి షటిల్ సర్వీసు ఆటోస్ని మనం రన్ చేస్తాం. సో ఈసారి మా సైడ్ నుంచి ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా, పార్కింగ్ ఇబ్బంది రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఘాట్ దగ్గర కూడా మనం స్విమ్మర్స్ని పెట్టుకుంటున్నాము, రెస్క్యూ టీమ్స్ని కూడా పెట్టుకుంటున్నాం. ఘాట్ దగ్గర కూడా ఏమి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. టెంపుల్లో కూడా గతంతో పోలిస్తే ఈసారి టెంపుల్లో ఏవైతే క్యూ లైన్స్ ఉంటాయో అవన్నిటిని కూడా మనం రెక్టిఫై చేయడం జరిగింది. లోపల ఉన్న క్యూ లైన్ స్పేసెస్ని మనం పెంచడం జరిగింది. సో ఒక గంటకి దగ్గర ఎంత లేదని ఒక 15,000 మంది భక్తులు ఈజీగా దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యేలాగా ఈసారి మేము అరేంజ్మెంట్స్ టెంపుల్లో కూడా చేసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా మనం CCS టీమ్స్ని కూడా పెట్టుకున్నాము. ఎక్కడైనా అఫెన్సెస్ జరిగినా కూడా ఇమీడియట్గా మనం డిటెక్ట్ చేసుకునేలాగా. ఈసారి భక్తులకి ఏ విధమైన అసౌకర్యం ట్రాఫిక్ పరంగా కానీ, స్నానాల పరంగా కానీ, టెంపుల్లో దర్శనం పరంగా కానీ, ఈ క్రైమ్స్ పరంగా కానీ రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ రెడీగా ఉంది. అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. విఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ సమయంలో భక్తులు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ఆ వెహికల్స్ కానీ కాన్వేతో కానీ. సో ఏంటి ఆ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు? సో మీకు ఇంతకుముందు చెప్పినట్టే భక్తులు అందరికీ కూడా మేము ఒక సపరేట్ రూట్ ఇవ్వడం జరిగింది. అది 1 వే రూట్ చేయడం జరిగింది. అది గంగారం నుంచి అన్నారం రూట్ నుంచి సపరేట్ సింగిల్ వే రూట్. ఆ రూట్లో ఏ వివిఐపి కూడా రారు. అండ్ భక్తులు కూడా మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మహాదేవ్పూర్ రూట్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో అదొక సింగిల్ లూప్ లాగా ఉంటుంది. ఎక్కడ కూడా భక్తులకు విఐపీస్కి క్రాస్ అయ్యే మూమెంట్ లేదు. ఒకటే రూట్లో వెళ్ళాల్సిన ఇబ్బంది రారు. భక్తులను ఆపేసి వివిఐపీస్ని పంపించాల్సిన ప్రాబ్లం రాకుండా వివిఐపీస్కి మనం సపరేట్ రూట్ ఇవ్వడం జరిగింది. కాటారం మహాదేవ్పూర్ మీద నుంచి వాళ్ళ కాళేశ్వరం వివిఐపి పార్కింగ్ సైడ్ వస్తారు. ఒకవేళ భక్తులకు ఇబ్బంది అవుతుందంటే మనము ఒక ఎమర్జెన్సీ రూట్ బీర్సాగర్ రూట్ నుంచి కూడా పెట్టుకున్నాము. సో ఈ వివిఐపీస్ అన్ని మనం కన్నెపల్లి మీద నుంచి బీర్సాగర్ మీద నుంచి అటు మహాదేవ్పూర్ సైడ్ డైవర్ట్ చేస్తాం. కాబట్టి కాళేశ్వరం టౌన్లో ఈ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా జనరల్ పబ్లిక్కి త్రూ వివిఐపీస్ వల్ల రాకుండా మనం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. పుష్కరాలు అంటే హెవీ గ్యాదరింగ్ సార్, సో అఫెన్సెస్ జరుగుతూ ఉంటాయి, చిన్నపిల్లలు తప్పిపోతూ ఉంటారు. సో కొన్ని హెల్ప్ డెస్క్లు ఏమైనా ఏర్పాటు చేశారా? సో భక్తులకు ఏం చెప్తారు జాగ్రత్తలకు సంబంధించి? సో ఇక్కడ మనం ఘాట్ దగ్గర కూడా హెల్ప్ డెస్క్ పెట్టుకోవడం జరిగింది. ఈవెన్ టెంపుల్ దగ్గర కూడా హెల్ప్ డెస్క్ పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనకు CCS టీమ్స్ ఇంతకుముందు చెప్పినట్టు CCS టీమ్స్ని కూడా మనం పెట్టుకున్నాము. ఆ CCS టీమ్స్ కూడా సివిల్ డ్రెస్లో ఈ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మూమెంట్స్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. మనం CCTV కెమెరాస్ని కూడా పెట్టుకున్నాము. ఏదన్నా భక్తులకు ఇట్లా ప్రాపర్టీ అఫెన్స్ రిలేటెడ్ ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హెల్ప్ డెస్క్కి అప్రోచ్ అవుతే మా కమాండ్ కంట్రోల్లో CCTVస్ని మానిటర్ చేసి ఆ క్రైమ్ని కూడా మేము డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇది కాకుండా యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్స్ మేము కొంతమంది అఫెండర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క పోస్టర్స్ని కూడా ప్రింట్ చేసి అక్కడక్కడ పెడుతున్నాము. సో వాళ్ళు ఎక్కడన్నా భక్తులకు కనబడితే వాళ్ళు కూడా ముందే కొంచెము ప్రివెంటివ్ యాక్షన్ సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళు కూడా తీసుకునేలాగా మా సైడ్ నుంచి మాత్రం అన్ని రకాల ప్రిపరేషన్స్ ఉన్నాయి. సో CCS టీమ్స్ ఉన్నాయి, CCTV కెమెరాస్ ఉన్నాయి అండ్ పోస్టర్స్ కూడా పెడుతున్నాము. ఇది కాకుండా హెల్ప్ డెస్క్ కూడా పెడుతున్నాము. మా నోటీస్కి ఏది తీసుకొచ్చినా కూడా డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్. సో భక్తులకు ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా మా సైడ్ నుంచి మాత్రం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో భూపాలపల్లి ఎస్పీ పుష్కర CCS పోలీసులతో పాటుగా ట్రాఫిక్ సమస్య, గతంలో సరస్వతి పుష్కరాల్లో వచ్చినటువంటి ట్రాఫిక్ సమస్య ఈసారి లేకుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ అఫెన్స్ జరిగినా కూడా CCS పోలీసులను CC కెమెరాలను అదేవిధంగా P2G కెమెరాలతో ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్లో ఉంచి ఎటువంటి ఇబ్బంది తగ్గకుండా భక్తులు వచ్చి పుష్కరాల్లో పాల్గొని విజయవంతంగా వెళ్లే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు భూపాలపల్లి ఎస్పీ. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ కాళేశ్వరం.